హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య రవి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నానండి. ఇంకా నేనైతే ఇక్కడ తులసి మొక్క కొనడానికి అయితే నర్సరీకి అయితే వెళ్తున్నాను. ఇంకా బాగున్నాయి మొక్కలు అనేసి నేనైతే వీడియో తీశాను. బ్యాక్గ్రౌండ్లో వీడియో చూస్తూ నేను ఇన్ని రోజులు వీడియో పెట్టకపోవడానికి కారణం ఏంటో చెప్తానండి, వినండి. ఇంకా అందరైతే బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బాగానే ఉన్నాను. వీడియో ఇన్ని రోజులు అయితే పెట్టకపోవడానికి కారణం ఏంటంటే, నా లాస్ట్ వీడియో ఎప్పుడు పెట్టానండి, బతుకమ్మ ముందు పెట్టానన్నమాట ఒకటి. ఇంకా బతుకమ్మ వీడియో కూడా నేను ఆ వ్లాగ్ తీశాను. ఎడిట్ చేసే టైంలో ఇంకా నాకు ఏమైందంటే ఫీవరు, కోల్డ్, కాఫ్ ఇలా వచ్చి మొత్తం వాయిస్ అంతా చేంజ్ అయిపోయిందనమాట. దానివల్ల నేను ఆ వీడియో పెట్టలేకపోయాను. తర్వాత 10 days తర్వాత ఇంకా సెట్ అయిపోయాను. అప్పుడు ఇక ఆ బతుకమ్మ వీడియో పెడితే అంత బాగుండదు, అయిపోయింది కదా, అందరూ పెట్టేశారు. ఇక తర్వాత పెడితే అంత బాగుండదు అనేసి ఇంకా నేను ఆ వీడియో పెట్టలేదు. ఇంకా తర్వాత మేము రూమ్ అయితే షిఫ్ట్ అయిపోయామన్నమాట. ఇంకా బతుకమ్మ అమ్మోళ్ళ ఇంటి దగ్గర నుంచి హనంకొండకు వచ్చిన తర్వాత మీకు నా వీడియో ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. మేము సెకండ్ ఫ్లోర్లో ఉంటాము. చాలా వీడియోస్లో చెప్పాను కదా, పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడం, బ్యాగ్లు వేసుకొని సెకండ్ ఫ్లోర్ ఎక్కడం దిగడం చాలా ఇబ్బంది అవుతుంది అనేసి అప్పుడే మాకు కింద ఒకటైతే దొరికిందనమాట రూము. ఇంకా మేము ఆ రూమ్కి అయితే షిఫ్ట్ అయిపోయాము. ఇలా ఫీవర్లో ఈ రూమ్ షిఫ్టింగ్ ఇది ఒక 2-3 days అలా వర్క్ ఉంది. ఇంకా తర్వాత అంతలోపే దీపావళి పండగ అయితే వచ్చింది. మీకు తెలిసే ఉంటుంది, మాకైతే నోములు కూడా ఉన్నాయి. ఇంకా విలేజ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. అక్కడ ఇంకా దీపావళి నోములు అంటే అంత ఈజీ కాదండి, చాలా పని ఉంటుంది. ఇంకా దానివల్ల నేనైతే వీడియోస్ అయితే ఇంకా పెట్టలేకపోయాను. కనీసం షూట్ కూడా చేయలేదన్నమాట. ఇంకా అలా ఉండే సిచ్యువేషన్ అక్కడ. ఇంకా ఆఫ్టర్ దీపావళి ఇంకా పెడదాం రెగ్యులర్గా వీడియోస్ అనుకునే టైంలో నేను ఒక 2 years బ్యాక్ గ్రూప్స్కి అయితే అప్లై చేశానండి. అది ఏంటంటే అప్పుడు ఎగ్జాము ఇంకొక 10-15 డేస్లో ఉందన్నమాట. ఇంకా ఆ టైంలో ఇంకా నేను యూట్యూబ్లో వీడియోస్ పెడితే మళ్ళీ ఇంట్లో ఏమన్నా అంటారు అనేసి ఇంకా కొంచెం ప్రిపేర్ అవ్వడం అయితే స్టార్ట్ చేశాను. ప్రిపేర్ అంటే అంత పెద్దగా ఏమీ ప్రిపేర్ కాదండి, జస్ట్ నార్మల్గా బుక్స్ పట్టుకొని ఇంట్లోనే చదువుకున్నాను అనమాట. ఇంకా దాని తర్వాత ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా అయిపోయిన తర్వాత కూడా పెడదాము అనుకుంటూనే ఉన్నాను. ఇంత గ్యాప్ వచ్చేసరికి పెట్టాలి అంటే నెక్స్ట్ స్టెప్ పెడతా అనేసి ఇలా పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నానన్నమాట. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఎంత కష్టపడ్డా ఇందులో వాచ్ టైం అయితే అంతగా రావట్లేదు, అదొకటి మైనస్ అయిపోయింది. ఇంకా దానివల్ల పోనీ అనుకున్నాను. ఇంకా ఈరోజు కూడా పెట్టడానికి కారణం ఏంటంటే, ఈ ఇయర్లో లాస్ట్ డే కదండి, ఇంకా మీతో చెప్దాము. చాలామంది సిస్టర్స్ అయితే అడిగారు యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది మెసేజ్ అయితే పెట్టారు. ఏమైంది సిస్టర్, ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు అనేసి చాలామంది అడిగారు. వాళ్ళకైతే కొంతమందికి రిప్లై ఇచ్చాను, కొంతమందికి అయితే రిప్లై ఇవ్వలేకపోయాను, సారీ అండి. ఇంకా ఇలాంటి రీజన్స్ వల్ల ఇలా ఉండడం వల్ల నేనైతే ఇంకా వీడియోస్ అయితే పెట్టలేకపోయాను. ఇక నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తానండి. ఇంతవరకు నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు అందరూ. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కనీసం నెక్స్ట్ ఇయర్లోనైనా నాకు వాచ్ టైం కంప్లీట్ అయ్యి మౌంటేషన్ కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా కోరుకోండి. ఇంకా అంతే, వీడియో అయితే ఫుల్గా చూడడానికి ట్రై చేయండి. అలాగే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అయితే మీ దాకా వస్తుంది. ఇంతవరకు నా వీడియో చూసి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా రెగ్యులర్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఇన్ని రోజులు ఇలాంటి రీజన్స్ వల్లనైతే నేనైతే పెట్టలేకపోయాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.